గవర్నమెంట్ నుంచి మీకు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ఈ రోజున కూరగాయలకు సంబంధించి ఎట్లా ఏ ధరలతో అందిస్తున్నారు వాళ్ళకి? మేమైతే ప్రతి ఒక్కటే కేజీ 10 రూపాయలు కాడికి అందిస్తున్నామండి. జనాలందరూ లైన్లోకి వచ్చి తీసుకుంటారు. మాది అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫున ఏవైనా సరే కేజీ 10 రూపాయలు. సో వాళ్ళందరూ కూడా 8 రకాలు ఉన్నాయి. టమాటాలు, వంకాయ, గోర్చుకుళ్ళు, అరటికాయలు, ములక్కాయలు, క్యాబేజీ, పచ్చిమిర్చి. ఆ 8 రకాలు మేము ఏదైనా సరే 10 రూపాయల కాడికి 10 రూపాయలు చెప్పండి. సో వాళ్ళ అందరికి కూడా చేరుతుందండి? అంటే అందరికి ఇస్తున్నామండి, కూడా ప్రతి ఒక్కరికి ఇస్తున్నామండి. ఎన్ని రకాలు అడిగితే అన్ని రకాలు ఇచ్చేస్తామండి లైన్లో. మీరు లైన్ చూసుకోండి, మొత్తం అందరినీ అడగండి. కూరగాయల ధరలని తగ్గింపు రేటుగా ప్రభుత్వం అందించడం కానీ, అంటే ఈ పరిస్థితి నుంచి మళ్ళీ తేరుకునేదాకా ప్రభుత్వం మేము ఉన్నామని చెప్పి వాళ్ళు భరోసా ఇవ్వడం ఎలా ఉంది సార్? భరోసా బాగానే ఉందండి. ఇప్పుడు దాకైతే చంద్రబాబు గారు భరోసా ఇచ్చారు. పచ్చిమిర్చి కానీ, దొండకాయలు కానీ, క్యారెట్ కానీ ఏదైనా కూడా 10 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వరకు అయితే అన్ని సదుపాయాలు కానీ బాగానే చేశారు. వాటర్ కానీ అన్ని రకాలుగా సదుపాయాలు చూసుకుంటూ సో ఒక పక్క వర్షాకాలం, మరోవైపు ఇదే నేపథ్యంలో రిటైల్ షాపుల్లో కొనుక్కోవాలంటే ఏ కూరగాయలు 30-40 రూపాయల పైన వాటిని 10 రూపాయలకి అందించడం అందించారు. చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చూసుకుంటున్నారండి. అమ్మా పెద్దమ్మా, ఈ కూరగాయలకు సంబంధించి ప్రభుత్వం తీసుకోవడం నిర్ణయం ఎలా ఉందంటే? అసలే కష్టాల్లో ఉన్నాం కాబట్టి 10 రూపాయలకి ఇస్తున్నారు. సో మొన్నటిదాకా 10 రోజులు ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించిన తీరు కానీ, లేకపోతే వాటర్ ప్యాకెట్లని, భోజన ప్యాకెట్లని అన్ని సదుపాయాలు పేర్లు నమోదు చేస్తున్నారమ్మా. ఏదో పరిహారం కూడా ఏదో ఉంటది, సాయం ప్రభుత్వం నుంచి కొంత సాయం, ఆర్థిక సాయం కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అందరి పేర్లు డోర్ టు డోర్ వచ్చి చేసుకున్నారా? అమ్మ ఏం చెప్తారు? అన్ని మంచిగా అన్ని బాగుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లోనే కదమ్మా ప్రభుత్వం అనేది ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, లేకపోతే ప్రజలకు కష్టం వచ్చినప్పుడే కదా వాళ్ళు ముందుకొచ్చి సాయం చేయాలి. అన్ని మంచిగా ఇచ్చారు, పాలు గానీ నీళ్లు గానీ అన్ని అందించారండి. సో ఈ కూరగాయల ధరలు ఇప్పుడు ఈ రోజున 10 రూపాయలకి అందించడం చాలా బాగుంది. అమ్మ మళ్ళీ జనజీవనం మళ్ళీ సానుకూలంగా వచ్చింది. గత 10 రోజుల క్రితం అయితే అసలు గుండెల దాకా నీళ్లున్న పరిస్థితి. ఈ సింగ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకి ప్రభుత్వ సాయం ఎలా అందిందమ్మ? సో సీఎం గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వయసులో ఆయన పదే తిరుగుతా అర్ధరాత్రి అపరాత్రి ఏమా చేశారా? చేశారు కానీ కాకపోతే మాకు లోన్ ఉండడం వల్ల మెయిన్ రోడ్ బాగా చాలా మంది. అవును, ఇంత సందులో ఉండటం వల్ల ఎక్కడ డ్రైనేజ్ ఉందో, ఎక్కడ ఏది ఉందో కూడా తెలిసే పరిస్థితిగా మీరంటే తరచు తిరుగుతారు కాబట్టి. ఏ పెద్దమ్మా ఎట్లా చేశారంటావు చంద్రబాబు గారు పరిపాలన? సాయం బాగానే అందిందంటారా? పాలని, లేకపోతే మంచినీళ్ళు అని, ఆహారం అని అన్ని చేసినారు. సో నిన్న కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కొంతమంది వచ్చి ఇచ్చారండి. ఏమి ఇచ్చారమ్మా? వాళ్ళు ఏమి ఇచ్చారు? అన్ని ఇచ్చారండి. కందిపప్పు, మంచి నూనె, ఆయిల్ ప్యాకెట్, కందిపప్పు, పంచదార అన్ని ఇచ్చారు. అన్ని ఇచ్చారు. సో కొంత ఒక నెల వరకు అయితే కొద్దిగా మనం ఇబ్బంది లేకుండా పర్లేదండి. ప్రభుత్వం బాగానే సాయం చేస్తున్నారు. సాయం చేస్తుంది.